హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే మీ అందరికీ ఒక మంచి హెల్తీ రెసిపీ చూపించడానికి మీ అందరి ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే కరివేపాకు కారం. ఈ కరివేపాకు కారం మనము బ్రేక్ఫాస్ట్లో కానీ వేడివేడి అన్నంలో ఫస్ట్ ముద్ద ఈ కారపొడితో కొంచెం నెయ్యి వేసుకొని తింటే అద్దిరిపోతుంది. కరివేపాకు తింటే హెయిర్కి చాలా మంచిదని అందరికీ తెలుసు కదా. కరివేపాకులో మెయిన్గా రాగి, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, మెగ్నీషియం ఇలాంటి పోషకాలు చాలానే ఉంటాయి. పిల్లలు ఈ కరివేపాకుని తినడానికి అంతగా ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా కారపొడి చేసి ఇచ్చామనుకోండి వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. ఈ కరివేపాకు కారంకి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, ఎండుమిర్చి, ధనియాలు, చింతపండు, తెల్లవాయలు, జీలకర్ర, మినపప్పు. ఫస్ట్ అయితే తెల్లవాయలు పొట్టు తీయడానికి చాలా టైం పడుతుంది కదా, నేనైతే వాటన్నిటిని పొట్టు తీసేసి ఇలా నీట్గా పీల్ చేసి పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఎండుమిర్చి ఉంటుంది కదా, వాటిపైన కూడా మనము తొడిమెలన్నీ తీసేసుకొని క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. క్లీన్ చేయడం అంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని వాటి పైన అంతా తుడిచేసి పెట్టుకోవాలి, అంతే. నెక్స్ట్ అయితే కరివేపాకుని కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని ఒక బాండీలో వితౌట్ ఆయిల్ ఈ కరివేపాకుని మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. ఎప్పటి వరకు ఫ్రై చేసుకోవాలంటే మనకి ఆకు మనం ఫింగర్స్తో ఇలా ఇరగొడితే ఇరిపోవాలన్నమాట, క్రిస్పీగా అయిపోవాలి. కరివేపాకు వేగడానికి టైం పడుతుంది. సో మరొక ప్యాన్లో ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం కదా, అవన్నీ 1 by 1 వేయించేసుకోవాలి. ఇక్కడైతే నేను చింతపండు ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. దాని తర్వాత మినపప్పును కూడా ఫ్రై చేసుకున్నాను. మినపప్పు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో మనం ఎండుమిర్చి పీల్ చేసి పెట్టుకున్నాం కదా, అవి అయితే ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఇవి కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే జీలకర్ర తీసుకున్నాం కదా, దాన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. మనం ఇవన్నీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు, మళ్ళీ మాడిపోతే మనకి కరివేపాకు కారం అనేది మాడిపోయిన స్మెల్ వస్తుంది. సో కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ధనియాలను కూడా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న కరివేపాకు చాలా క్రిస్పీగా అయిపోయింది. నెక్స్ట్ అయితే చింతపండు, జీలకర్ర, ధనియాలు, మినపప్పు ఇవన్నీ అయితే ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్నవన్నీ ఒక 10 minutes అయితే పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇంకా 1 by 1 అన్నీ అయితే మిక్సీ పట్టేసుకోవాలి. అన్నీ చాలా ఫైన్ పౌడర్ లాగా పట్టేసుకోవాలి. ఇదైతే కరివేపాకు పొడి, ఇది వచ్చేసి ధనియాలు ఇంకా జీలకర్ర పొడి, నెక్స్ట్ మినపప్పు పొడి. ఇవన్నీ అయితే ఒకేసారి పెట్టి మనం మిక్సీ పట్టుకోకూడదు, అన్నీ 1 by 1 అయితే వేసి మిక్సీ పట్టేసుకోవాలి. రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ అయితే ఫైన్ పౌడర్ లాగా పెట్టేసుకొని ఒక పెద్ద గిన్నెలో వేసుకొని అన్నీ మనము కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక స్పూన్తో కానీ ఇఫ్ పాసిబుల్ హ్యాండ్తో అయినా కానీ. నేనైతే ఫస్ట్లో మీకు సాల్ట్ చూపించడం మర్చిపోయాను, సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మేమైతే అన్నీ మిక్సీ పట్టేసిన తర్వాత ఒక పెద్ద గిన్నెలో వేసి మా మమ్మీ అయితే ఇంకా చేయితోనే బాగా మిక్స్ చేసేస్తున్నారనమాట. అన్నీ కలిసేలాగా మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, మన కరివేపాకు కారం అయితే రెడీ అయిపోయినట్టే. కరివేపాకు కారంలో అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీంట్లో కెరటనాయిడ్ ఇంకా విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల మన రెటినా అనేది ఇంకా కంటి చూపు మంచిగా పనిచేస్తుంది. ఇది బరువు తగ్గడంలో కూడా యూజ్ అవుతుంది. మెయిన్గా అయితే జుట్టు పెరగడంలో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండడం వల్ల చుండ్రు వంటి సమస్యలు తగ్గిస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఈ కరివేపాకు కారంని తినకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి? ఇదే చూసారు కదా, మీరు కూడా ఈ కరివేపాకు కారం చేసేసుకొని రోజు వేడి అన్నంలో ఒక్క ముద్ద ఈ కరివేపాకు కారంతో తినేసేయండి. సో ఈ వీడియో ఇక్కడి వరకు ఎండ్ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ స్వప్న తెలుగు అమ్మాయి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.